నేను ఆపరేట్ చేశా ఒక పూర్ లేడీ, ఎప్పుడు 25 years క్రితం. ఏమిటంటే ప్రాబ్లం, ఆమె కూడా వాయిస్ పోయింది, పోతే ఆపరేట్ చేశాను. చేసినప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆమె పెద్దగా అరిచి అడుక్కుంటుంది, బిచ్చం ఎత్తుకునే మనిషి. బిచ్చం ఎత్తుకుని వాయిస్ పోయింది, ఆమెకి జీవనోపాధిగా పోయింది. దెన్ పిలిచి ఆమెకి ఫుడ్ పెట్టి తిరిగి ఆపరేషన్ చేసి పంపించాం. పంపిస్తే ఆమె ప్రొఫెషన్లో మళ్ళీ జాయిన్ అయింది, పోయి బ్యాక్ టు అవర్ ప్రొఫెషన్. అది కూడా ప్రొఫెషనల్ వాయిసే, ఆమె ప్రొఫెషనల్ వాయిస్ అది. సో ఇట్లా వేరే కేటగిరీస్ ఉంటారు ప్రొఫెషనల్ వాయిస్లో. ఎవరికైనా వాయిస్ ఇంపార్టెంట్ అని ఎంత ఇంపార్టెంట్ తెలుసు, దీని ప్రకారం తెలుస్తుంది అన్నమాట. మరి తెలుసుకోవాలి. ఒకసారి వాయిస్ పోతే దిగాలు పడి కూర్చొని ఇంత ఏం చేయాలి, అటు పరిగిద్దాం అంటే ఉపయోగం ఉండదు. ముందరగానే అసలు దాని ప్రాబ్లమ్స్ ఎట్లా రాకుండా తీసుకుంటే ముఖ్యం. కాల్ ది మ్యాస్ వాయిస్ హైజీన్ టెక్నిక్స్. అది ఇవన్నీ చెప్పడం కూడా ఈ అసోసియేషన్ యొక్క ఒక ఎయిమ్. అందుకని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను తర్వాత మాకు చిన్న నా టాక్ ఒకటి ఉంది, 5 minutes దానిలో చెప్తాను. శ్రీ పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన నేను ఈ విషయం ఒకసారి మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు ఇది స్టార్ట్ చేయాలి అని నాకు చెప్పారు. ఆయన చేద్దాం, ఆయన చెప్పిన మాటలు మీ తర్వాత వినిపిస్తా. అసలు యాక్చువల్గా ఆయన ఈరోజు మన మధ్య ల్యాప్ ఉన్నా కూడా ఫిజికల్గా, బట్ అందరి హృదయాల్లో ఉన్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు ఆయన. సో ఆయన ఒక రకంగా ఇక్కడ ఉన్నట్టే అని నేను అందరూ ఫీల్ అవుతూ ఈ కార్యక్రమానికి నేను ఆ నాంది పలకాలని ప్రయత్నం చేశాను అనమాట. ఆయన తలుచుకుంటూ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఆమె ప్లేస్లో వాళ్ళ సిస్టర్ గారు శ్రీమతి ఎస్పి శైలజ గారు వచ్చారు. ఈరోజు ఆమె ఇక్కడికి రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు వెళ్తీ లేకుండా అనిపిస్తుంది, నాకు రావడం వల్ల వెళ్తీ లేదు అనిపిస్తుంది, నాకు రావటం వల్ల అది అట్లా అనిపిస్తుంది నాకు నిజంగా. నేను చెప్తాను మీకు. సో ఇది ఏంటంటే ఒక అసోసియేషను, దీన్ని అందరూ కోఆపరేట్ చేసి అందరూ చేయవచ్చు. అందరూ పొద్దున్న లేచినప్పటి నుంచి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, ఆసక్తికరమైన విషయాలు. హ్యూమన్ వాయిస్ ఎందుకు వరమైంది మనకి, వై ఐ విల్ టెల్ యూ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ థింగ్ అండ్ ది ఎర్త్. ఇది నాకులో వస్తుంది. నా విధంగా నాకు ఎంతో ఉత్సాహం కల్పించి ఇటువంటి విరించి హాస్పిటల్ మేనేజ్మెంటు, పర్టికులర్లీ మన సత్యనారాయణ వేదులు గారికి నేను రిక్వెస్ట్ చేయగానే వచ్చినటువంటి చీఫ్ గెస్టులందరికీ కూడా సంభావంగా మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ అవకాశం చాలా థ్యాంక్స్. నాకు తెలుసు అనమాట, 1966 నుంచి ఇంత పెద్ద డాక్టర్ గారితో పరిచయం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలకు తెలిసిన పెద్ద డాక్టర్ గారు మా క్లాసులో పన్నెంద్ర కుమార్ చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం మేము. వారితోనే మేము కలిసి మాట్లాడిన విషయాలు, తర్వాత మేము కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి కూడాను రైల్వే లైన్ దాటి, కాలేజీ నుంచి రైల్వే లైన్ దాటిన తర్వాత వాళ్ళ ఇంటికి ఉండేది, వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేవాళ్ళని. కానీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద డాక్టర్ అయినందుకు మేమంతా మా క్లాస్మేట్స్ తరఫున కృష్ణమూర్తి గారు వచ్చారు, తర్వాత బొమ్మ వెంకటేశ్వర గారు వచ్చారు. మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కాబట్టి వారికి సందర్భంగా నా ప్రత్యేకమైన అభినందనలు. నాకేమీ ఏంటిది ఏమి తెలియకపోయినా కూడా నాకు తీసుకొచ్చి సన్మానం చేసినందుకు కూడా వారికి నా కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అమీన్ సాని అని దినాక గీత్మాల కండక్ట్ చేసిన ఒక గొప్ప వోకలిస్ట్. ఆయన వింటుంటే ఇదిరా ప్రొఫెషనల్ వాయిస్. అయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏమేమి సమస్యలు వచ్చాయి, వాళ్ళు ఎలా సరిదిద్దుకున్నారు, అవి మాకేం తెలియదు. బహుశా ఇవన్నీ లేవు అప్పుడు. లేకపోయినా కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు, 20 years 30 years, అలాగే మనం మిగతా గాయకులు ఘంటసాల గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరికీ ఇవన్నీ లేనప్పుడు కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. వాళ్ళ వాయిస్ని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి. అవి బ్రేక్ చేసిన కొంతమంది గాయకులు దెబ్బతిన్న సంఘటనలు కూడా మనకు తెలుసు. ఇందాక మా మిత్రుడు చెప్పినట్టే ఈ వాయిస్ అన్నది ఫింగర్ ప్రింట్ లాగా ఉంటుంది. నా వాయిస్ని నేను ఇంకొక వాయిస్ లాగా చేసుకోలేను. కానీ నా వాయిస్ కనుక నాకు నచ్చినట్టుగా లేకపోతే దాన్ని మట్టుకు నేను ఇంప్రూవ్ చేసుకుంటానికి వీరికి ఉన్న నాలెడ్జ్ నాకు పనికొస్తుంది. అంతేగాని నా వాయిస్ ఇంకొకటి వాయిస్ లాగా చేయటానికి
ఇప్పుడు ఏఐ వచ్చింది, కానీ ఏఐ లేకపోతే మన వాయిస్ ఇంకోళ్ళ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడేసి నేను ఇంగ్లీష్లో మాట్లాడి గ్రెగరీపక్ వాయిస్లో మాట్లాడినట్టు చేయమంటే ఏఐ కండు. కానీ ఈ డాక్టర్ గారు చేసేది అది కాదు. మీ వాయిసే మీకు నచ్చని విధంగా ఉంటే దాన్ని సరిచేయడానికి మాత్రమే ఇది పనికొస్తుంది. రెండోది ఏంటంటే, మనకి చాలామంది ప్రొఫెషనల్ ఆర్టిస్టులు వీళ్ళంతా ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు, మనకి దేశంలో అందరికీ తెలుసు. మనకి వాగ్గేయకారులు ఉన్నారు. వాళ్ళ వాయిస్నేమి మనం మార్చాల్సిన పని లేదు. ఆ వాయిస్ని అలా ఉండబట్టే వాళ్ళు వాగ్గేయకారులు. అందుకని వాయిస్లో ఇలా ఉంటే మంచి వాయిస్, ఇలా ఉంటే మంచి వాయిస్ కాదని లేదు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఘంటసాల గారిని హెచ్ఎంఈ వాళ్ళు అసలు నువ్వు గాయకుడిగా పనికిరావు అన్నారు. ఊహించగలమా? రావు గోపాలరావు గారిని ఆయన వాయిస్ నీకు అసలు పనికిరాదు, సినిమాకి పనికిరాదు, నాటకానికి పనికిరాదు అన్న. సేమ్ విత్ అమితాబ్ బచ్చన్. సో మెనీ గ్రేట్. ఇక్కడ ఉషా ఉత్తప్ గారి బొమ్మ చూపించారు, ఆమెది మేల్ వాయిస్లో ఉంటారు. కానీ వాళ్ళు ఆ వాయిస్తోనే ఎంత చేయగలమో ప్రొఫెషనల్గా. పెంచిన పద్మశ్రీ శ్రీ మురళీమోహన్ గారికి, అలాగే విరించి హాస్పిటల్స్ వైస్ చైర్మన్ శ్రీ వేదులు గారికి, మా అభిమాన గాయని శ్రీమతి ఎస్పి శైలజ గారికి, నంది అవార్డు గ్రహీత, అలాగే ఈరోజు ఈ వాయిస్ కేర్ సొసైటీ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినందుకు మా డాక్టర్ ఫణీందర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ చాలా చాలా మంచి మంచి విషయాలు వాయిస్ గురించి తెలిపారు. సో ఈ అవేర్నెస్ని ఇంకా అవేర్నెస్ తేవాలి గాయని గాయకులకి అని నా ఉద్దేశం కూడా. ఎందుకంటే మా గ్రూపుల్లో, మా గాయని గాయకుల గ్రూపుల్లో చాలామందికి పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ముందు ఇంకా వీళ్ళని ఈ సంఖ్యని పెంచడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. నా విషయానికి వస్తే, నాకు వాయిస్లో నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 and 30 ఇయర్స్లో చాలా హ్యాపీగా హై పిచ్లోకి వెళ్ళినా కూడా చాలా మాడ్యులేషన్తో పాడగలిగేదాన్ని. ఆ తర్వాత కొంచెం హై పిచ్లోకి వెళ్ళినప్పుడు కొంచెం క్రాక్స్ రావడము, ఇబ్బంది పడటం జరిగేది. ఆ టైంలో మా ఇంటి ఎదురుగానే ఆయన వాయిస్ క్లినిక్ హిమాయత్ నగర్లో ఉండేవారు. సో అప్పుడు అనుకున్నాను ఇక్కడ ఒక్కసారి డాక్టర్ని సంప్రదిస్తే ఎలా ఉంటుంది అని. కానీ కొంచెం లోపల భయం ఉండేది. వాయిస్ థెరపీ అనగానే ఏదో ఆపరేషన్స్ చేసేస్తారేమో అని కొంచెం టెన్షన్ ఉండేది. అలాగే ఆ టెన్షన్తోనే వారి దగ్గరికి వెళ్ళాను. కానీ ఫణీందర్ గారు ఎంత గొప్ప డాక్టర్ అంటే, అందరికీ ఆపరేషన్స్ ఏం సజెస్ట్ చెయ్యరు, ఎంత అవసరమైతేనో అలాంటి సజెషన్స్ ఇస్తారు. సో అన్నింటికీ కూడా జస్ట్ ట్రీట్మెంట్తోనో మెడికేషన్తోనో క్లియర్ చేస్తారు అని అక్కడ తెలుసుకున్నాను. సో ఆ తర్వాత వారు మెడికేషన్ ఇచ్చి నాకు కొంచెం వాయిస్కి నాకు ఎక్సర్సైజెస్ చెప్పి, అంటే వాయిస్ ఫ్యాటిగ్ అంటే అలసట అవన్నీ తగ్గించేలాగా ఎలా చెప్పి నాకు ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఒక 2-3 ఇయర్స్ తర్వాత నేను హ్యాపీగా పాడటం జరిగింది. సో ఈరోజు నిజంగా ఒక గాయనికి ఒక మైక్ ఇస్తే పాటలు తప్ప వేరేవి రావు. సో మా శైలజమ్మ ఇక్కడ ఉన్నారు. సో మాకందరికీ చాలా ఇష్టం. అయితే నేను శైలజ గారిని డైరెక్ట్గా మీట్ అవ్వడం జరగలేదు, బాలు గారిని మీట్ అవ్వడం జరిగింది. పాడతా తీగ 2007 నేను విన్నర్ని. సో వారితో ఒక 4 నెలలు, థ్యాంక్ యూ సార్, 4 నెలలు ఇంటరాక్షన్ బాగా జరిగేది. వారి ద్వారా ఎన్నో నేర్చుకున్నాం, అందరూ నేర్చుకున్నారు. యాజ్ ఇట్ ఈజ్ నేను కూడా అలాగే నేర్చుకున్నాను. సో మా శైలజమ్మ, మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, ఓ మాటే మంత్రము మనసే బంధము. నిజంగా మా మనసుల్లో ఆ మంత్రం వేసి బంధం చేశారమ్మా. అలాగే అంటే నా వాయిస్ని కంటిన్యూస్గా పాడటానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. వారు కొద్ది టైమే కేటాయించారు, కానీ ఒక్క నిమిషమే తీసుకుంటాను.
అతిథి దేవో భవ. థ్యాంక్ యూ అండి. అలాగే మా మురళీమోహన్ గారి పాటలు ఎన్నోసారి వేదిక మీద ఆయన ముందు పాడటం జరిగింది. సో వీరందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే మా గురువు గారు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, మా పిల్లలు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. అలాగే మేడం పావని గారి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పణీందర్ గారికి మరొక్కసారి శుభాకాంక్షలు. ఇంత మంచి కార్యక్రమం చేస్తూ సింగర్స్కే కాదు, వాయిస్తో ఉపయోగించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన అవగాహన కల్పిస్తూ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నా వేదికల మీద, అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, నేను కార్యక్రమాలు చేసినప్పుడు కూడా దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తానని వారికి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. స్టేజ్ మీద వాళ్ళందరికీ, అలాగే స్టేజ్ కింద వాళ్ళందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ వరల్డ్ వాయిస్ డే సెలబ్రేషన్స్తో పాటు ఇక్కడ ఈరోజు ఈ వరల్డ్ వాయిస్ ఒక గ్రూప్గా ఏర్పడి అందరికీ, ప్రొఫెషనల్స్కి, పాటలు పాడే వాళ్ళకి, టీచర్లకి, పెద్దలకి, ఇచ్చిన అందరికీ కూడా ఈ వాయిస్ క్లినిక్ ద్వారా వాళ్ళకి సరైన వాయిస్ని గుర్తించడానికి ట్రై చేస్తున్నాం. ఈ విధంగా పిల్లలు ఎప్పుడైతే మాట్లాడడానికి స్టార్ట్ చేస్తారో, మాట్లాడతారో, ఫస్ట్ వాళ్ళ మమ్మీని అమ్మ అని పిలవడం, వాళ్ళ నాన్న అని పిలిచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళలో ఎంత హాయిగా అనిపిస్తుందో, అదే పిల్లలకి మాట రాకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ వాయిస్తో చాలా అనుబంధం ఉంటుంది. వాయిస్ ఈజ్ ద మిర్రర్ సోల్ ఆఫ్ అవర్ ఐడెంటిటీ. సో దీని ద్వారా మనం అందరము కలిసికట్టుగా పనిచేసి మిగతా వాళ్ళందరికీ హెల్ప్ చేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈతో పాటు మా టీం అందరినీ కూడా ఒకసారి స్టేజ్ పైకి పిలుస్తున్నాను. ఒకసారి రండి. టీం టసల్ప ఆర్ఎఫ్, రాజేంద్ర సార్ ఒకసారి రండి. మా తరఫున డాక్టర్ ఫణీంద్ర కుమార్ సార్ గారికి టసల్పా తరఫున మా తరఫున ఫెలిసిటేషన్ చేస్తున్నాను. దానికి అందరికీ ఆహ్వానిస్తున్నాను. గారు నాకు పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఆయన ఎంత వాయిస్ సర్జరీ అయి ఉండి కూడా ఎవరు చేస్తారు వాయిస్ సర్జరీ అనేది చాలామంది తెలియకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారందరికీ కూడా నా సపోర్ట్ ఇచ్చి, నేను జనరల్గా ఏంటంటే గెస్ట్ లెక్చర్ కింద యూనివర్సిటీస్కి వాటి వెళ్తూ ఉంటాను. స్టూడెంట్స్ గెస్ట్ లెక్చర్ ఇచ్చి తర్వాత టీచర్స్కి ఇలా వాయిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, టీచింగ్లో వస్తాయి. కాబట్టి డాక్టర్ ఫణీంద్ర కుమార్, ఫాదర్ ఆఫ్ వాయిస్ సర్జరీ ఇన్ ఇండియాలో ఆయన ఒక్కరే ఉన్నారు, చూపించుకోమని చెప్తాను. అలాగే బిజినెస్ కమ్యూనిటీలో బేసిక్గా నేను ఏంటంటే ప్రొఫెషనల్ బిజినెస్ కోచ్ కాబట్టి బిజినెస్ కమ్యూనిటీలో సంఘాలు ఉంటాయి. ఆర్యవైశ్య సంఘం అని బిజినెస్ సంఘాలని ఉంటాయి. వాళ్ళందరూ దే ఆర్ ప్రోన్ ఫర్ వాయిస్ ప్రాబ్లం. అటువంటి చోట కూడా వెళ్ళి దీన్ని ప్రమోట్ చేస్తాం. యాక్చువల్గా వాయిస్ అనేది ఇట్ ఈస్ నాట్ హైట్. నా హైట్కి అమితాబ్ బచ్చన్ హైట్కి ఒక అడుగు తేడా ఉంది. కానీ మా ఇద్దరికి కామన్ ఏంటంటే మా పర్సనాలిటీ వాయిస్. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆయనకి హెమోఫీలియా, మైస్థీనియా గ్రావిస్, బ్రాంకైల్ ఆస్తమా అని ఇటువంటి చాలా డిసీజెస్ ఉన్నా కూడా వోకల్ కార్డ్స్ బాగుండడం వల్ల, వాయిస్ ఇది ఆయన పర్సనాలిటీ అవ్వడం వల్ల కౌన్ బనేగా కరోర్పతి అనే దానికి యాంకర్గా కానీ 10-15 బ్రాండ్కి అంబాసిడర్గా కానీ ఆయన వెలుగొందుతున్నారు. నేను 56 సంవత్సరాల నుంచి మార్కెటింగ్లో ఉన్నాను. 56 సంవత్సరాల నుంచి నా మార్కెటింగ్లో నా వాయిస్ ఉపయోగించి డీటెయిలింగ్ చేస్తాను. నాకు డాక్టర్ గారు నన్ను ఆయన ఈ సొసైటీలో ఒక అవకాశం ఇచ్చి నన్ను సపోర్ట్ చేయమన్నారు. నా సాయశక్తిలో సపోర్ట్ చేసి వెలిడీ వాయిస్ క్లినిక్ అనేది ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా చేశాము. దీన్ని ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్ళి పాన్ ఇండియా వాయిస్ సర్జన్ చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. We request Dr. Balasubramaniam to share his message. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు మురళీమోహన్ గారికి, అలాగే వేదుల వారికి, అలాగే మా సోదరి ఎస్పి శైలజ గారు,
ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు. నేను సంగీతం వాడిని కాబట్టి చాలామంది శిష్యులు తయారయ్యి వాళ్ళు ప్రపంచం అంతా పాడుతున్నారు. నా అర్హత ఏంటంటే సంగీతం వాడిని కాబట్టి ఇక్కడికి వచ్చాను ఇవాళ. అయితే ఇందాక వేదుల వారు మాట్లాడుతూ నాభి హృత్కంఠరసన్ అన్నారు. త్యాగరాజ స్వామి వారు వారి కృతిలో శోభిలు సప్తస్వర అనే కృతిలో నాభి హృత్కంఠరసన అని చెప్పారు. నాసాదుల యందు శోభిల్లు సప్తస్వర అని చెప్పారు. మొన్న ఇలాగే ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అండి నేనేదో పాడుతుంటే ఎవరో మెసేజ్ పెట్టారు, అంటే కామెంట్లో, ఈ క్లాసికల్ మ్యూజిషియన్స్ అందరూ ముక్కుతో పాడతారు ఏంటండి అని. అంటే నాసాదుల యందు శోభిల్లుతుంది కదా, మేము ఎక్కువ శోభిల్లుతాం అని చెప్పి అనుకున్నాను నేను. కానీ ఏంటంటే ముక్కుతో పాడడం వేరు, ముక్కుని ఆర్టికులేటర్గా చేసుకోవడం వేరు, ఆ నాజిల్ వాయిస్ వేరు. ఆ డిఫరెన్స్ తెలియక కొన్ని అక్షరాలకి నా అటువంటి పదాలకి నా అని డిఫరెంట్గా ముక్కే వస్తుంది. వరదాం అనేటువంటి పదం రికార్డింగ్ చేస్తున్నప్పుడు వరదాం అని పాడినప్పుడు వర ముక్కుతో వస్తుంది, దాం మేము ఆ వాయిస్ ఓపెన్ చేస్తాం. ఈ విషయం శైలజ గారికి బాగా తెలుసు. సో ఇట్లాగా మనకేంటంటే వాయిస్ ప్రొడక్షన్ కూడా చాలామందికి ఓపెన్ థ్రోట్ వాయిస్ అంటాం మేము. చాలామంది వాయిస్ ఓపెనే చేయరు. ఆ ఓపెన్ థ్రోట్ వాయిస్ ప్రొడక్షన్ చేసిన తర్వాత డైనమిక్స్, ముందే డైనమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు చాలామంది, దానివల్ల ఉపయోగం లేదు. సో ఈ విధంగా మనకి పురాణాల దగ్గర నుంచి బృహద్ధర్మ పురాణంలో సౌశౌర్యం అని చెప్పి చెప్తారు, అంటే మంచి వాయిస్. అందులో ఏం చెప్తారంటే బృహద్ధర్మ పురాణంలో ఎంత విధిజ్ఞానం అంటే శాస్త్ర పరిజ్ఞానం, ఎంత నేను లెక్కలు పాడినా, ఎంత నేను గమకాలు పాడినా నాకు సరైన వాయిస్ లేకపోతే అది రాణించదు అని చెప్పి బృహద్ధర్మ పురాణంలో చెప్పాడు. సో ఆ విధంగా ఇది ఒక ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్. గాత్రం అనేది గాత్ర వీణ అన్నాడు నారదీ శిక్షలో. అలాగే తైత్తిరేయ ఉపనిషత్తులో దైవీ వీణ అన్నాడు. అలాగే శారీరం అని కూడా పేరుంది. శరీరం వేరు, శారీరం వేరు. శారీరం అంటే వాయిస్. సో ఈ విధంగా మన నాట్యశాస్త్రంలో కానివ్వండి, రత్నాకరంలో కానివ్వండి, అన్నిట్లోని కూడా వాయిస్ గురించి ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాయిస్ ఎలా ప్రొడక్షన్ చేయాలి, ఎలాగ దాన్ని కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి శాస్త్రపరంగా. రత్నాకరంలో అయితే ఈ నాదోత్పత్తి చెప్పి ఆ నాదం ఎక్కడ పుడుతుంది ఆయన అక్కడే చెప్పాడు, నాభి హృత్కంఠరసన అని. ఇలా చాలా ఎవిడెన్సెస్ మనకు ఉన్నాయి. ఇటువంటి వాయిస్ని మనకు ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే మనం మిగతా రోగాలకి మనం పరిగెట్టేంత విధంగా మనం దీనికి పరిగెట్టాం. అదేంటంటే ఆ 2 రోజులు సర్దుకుంటుందిలే అని చెప్పి అనుకుంటాం. అది చాలా పెద్ద విషయం అయిపోతుంది. అప్పుడు చివరిలో వెళ్తే కూడా పెద్దవాళ్ళు ఏం చేయలేరు. కొంతమందికి అవేర్నెస్ లేదు. మా గురువుగారు వారి పేరు చెప్పనండి, సభాముఖంగా మర్యాద కాదు కాబట్టి చెప్పట్లేదు. వారు వోకల్ పెరాలసిస్ వచ్చి అద్భుతమైన వాయిస్, అద్భుతమైన పాండిత్యం, వోకల్ పెరాలసిస్ వచ్చి ఆయన సంగీత ఫీల్డ్నే కోల్పోయారు. ఆయన ఇంతవరకు కూడా ఆయనకి వోకల్ పెరాలసిస్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇలాంటి వారి చేత మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళా తిరిగి ఆ రంగంలో ఇప్పుడు ఆయనకి 76, 77 ఏళ్ళు వచ్చేసాయి. ఆయన వయసులో ఉన్నప్పుడు వాయిస్ పోయింది ఆయనకి. నేను ఎన్నిసార్లు చెప్పాను ఆయనకి, చెప్తే భయపడుతున్నాడు ఆయన. అంటే ఇది కూడా పోతుందేమో, ఒక వాకల్ కార్డ్ ప్యారలైజ్ అయిపోయింది. సో దానికి అద్భుతంగా వారు ట్రీట్ చేస్తారు. ఈ విషయం తెలియదు. అవేర్నెస్ చాలా అవసరం ఈ ఫీల్డ్లో. అలాగే 97లో నాకు వోకల్ పాలిప్ ఆపరేషన్ అయింది. అప్పుడు కూడా ఇందాక ఆవిడ చెప్పినట్టు నేను భయపడ్డాను. డాక్టర్ గోపాల్ సింగ్ గారని వారు ఈఎన్టీ హాస్పిటల్ ఆయన ప్రొఫెసర్ చేశారు. ఆయన ఆపరేషన్ చేశారు. అప్పుడు కూడా ఏమిటంటే
నాకు గొంతు వస్తుందండి అంటే నీకు వస్తుంది ఏమో నువ్వు బాధపడకని చెప్పారు. ఆయన ఆపరేషన్ చేసి ఇలాగ మొత్తం ఇంకా విడలేదు, నేను అని చెప్పి అనేసుకుంటున్నాను గొంతు. నువ్వు పాడకు, అవి ఎప్పుడే దాన్ని ఆపరేట్ చేస్తాం, కొన్నాళ్ళు ఆగని చెప్పారు. సో ఆ విధంగా వాయిస్ లేకపోతే మా ఫీల్డ్కి మా ఉనికే లేదు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు నేను 2-3 విషయాలు పంచుకొని, నేను ఈ వోకల్ చాలామంది ఓవర్ యూజ్ చేయడం, అబ్యూస్ చేయడం, అంటే గట్టిగా అరవడం, కోపంతో గట్టిగా అరవడం, దీనివల్ల కూడా గొంతు పోతుంది. దానివల్ల వోకల్ పాలిప్స్ వస్తాయని, నాడ్యూల్స్ వస్తాయని నాకు చిన్న మిడిమిడి జ్ఞానం, వారికి తెలుసు అదంతా కూడా. అలాగే ఈ వాయిస్ని కాపాడుకోవడానికి ఫుడ్ కూడా ఇష్టం వచ్చినట్టు ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తినేస్తుంటే అది డెఫినెట్గా వాయిస్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే బ్రెత్ మేనేజ్మెంట్, ఈ బ్రెత్ మేనేజ్మెంట్ కూడా చాలామందికి తెలియదు. మనకి గ్రామర్లో హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని కామా ఒకటి ఎంత ప్రాణం పోస్తోంది, ప్రాణం తీస్తోందో, అలాగే సంగీతంలో కూడా పాడేటప్పుడు ఫణిరాజ కంకణ విఘ్న నివారణ సంభవ అంటాడు త్యాగరాజు. ఫణిరాజ కంకణ విఘ్న నివారణ సంభవ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఊపిరి తీసుకుంటుంటే రణసంభవం అయిపోతుంది, విఘ్న నివారణ సంభవం అవ్వదు. సో ఈ విధంగా మనం ఎక్కడ బ్రత్ తీసుకోవాలంటే అంత గొప్ప ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షల వారి కృతుల్లో పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు అంత హోల్డ్ చేయాలంటే బ్రత్ కావాలి. ఆ బ్రత్కి ఏం చేయాలి, అది చేయాలి. ఇంకా చాలా మనం పొద్దున్నే వాయిస్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనతో పాటు వోకల్ కార్డ్స్ కూడా పడుకుంటాయి, కొంచెం వాస్తాయని విన్నాను నేను నిద్ర లేచిన తర్వాత. అందుకనే ఆ వోకల్ కార్డ్స్ వాయడం వల్ల, అంటే స్వెల్లింగ్ వాచడం వల్ల కొంచెం బేస్ పలుకుతుంది. అది లాస్ ఆఫ్ స్ట్రింగ్స్లో చూడండి, మనకి మందంగా తీగలుంటే బేస్ ఎక్కుతుంది, సన్నంగా ఉంటే తక్కువ పలుకుతుందని, షిల్గా పలుకుతుందని చెప్పి చదువుకుంటుంటాం. అలాగే అలాంటప్పుడు ఇందాక పెద్దల మురళీమోహన్ గారు చెప్పారు చుట్ట కాల్చడం విషయంలో. ఇది నేను చాలామందిలో చూశాను సంగీత రంగంలో. ఎందుకంటే చుట్ట కాలిస్తే కొంతమంది విద్వాంసులు ఉన్నారు, బీడీ, ఈ రెండూ కాలిస్తే వాయిస్ బేస్ పెరుగుతుంది, డెప్త్ పెరుగుతుంది, మంద్రస్థాయి స్వరాలు బాగా పలుకుతాయని చెప్పి వాళ్ళ అనుభవం. అందులో చాలామంది పెద్ద పెద్ద గాయకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తే బాగోదు. అయితే అది కూడా నేను చదివాను ఏంటంటే, ఆ చుట్టా కాల్చడం, బీడీ కాల్చడం వల్ల అక్కడ ఆ ఇన్ఫ్లమేటరీకి గురయ్యి అక్కడేమో వోకల్ కార్డ్స్, వోకల్ ఫోల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్వెల్లింగ్ అయ్యి అప్పుడు బేస్ పలుకుతుంది కొంతగా, కాసేపే. కానీ ఆ తర్వాత దానికి చేస్తున్న అన్యాయం ఆ ప్రస్తుతానికి సరిపోతుంది. ఈ విధంగా చాలా అపోహలు ఉన్నాయి. అంటే కొంతమంది మద్యం తాగుతారు, అంటే వోకల్ శ్లాష్మం కరిగిపోయి నీట్గా ఉండడం కోసం. అది అక్కడి వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా ప్రారంభించుకున్నాము. దాని ద్వారా సార్ నా తరపున ఒక 2-3 ప్రపోజల్స్ అండి. ఒకటి వాయిస్ ఇన్సూరెన్స్ ఉన్నారు, అది తొందరలో ఇంప్లిమెంట్ చేస్తే మేమందరం కూడా మేము వాయిస్ ఇన్సూరెన్స్ చేసుకుంటాం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వోక్సాలజీ అని చెప్పేటువంటి ఒక కోర్సు ఇండియాలో ఎక్కడ లేదండి. ఆ కోర్సు వాయిస్ సంగీతపరంగా కానీ ఎనాటమీ పరంగా కానీ అన్ని విధాలా కలిసి వచ్చేటట్టు ఒక కోర్స్ డిజైన్ చేస్తే, అమెరికాలో ఉంది తప్పిస్తే వోక్సాలజీ కోర్సు మన ఇండియాలో లేదు. మన సంస్థ ద్వారా వోక్సాలజీ కోర్సు. అలాగే ముఖ్యంగా ఇది ఎక్కువ రీచ్ అవ్వాలంటే అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, ఎక్కడ యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడ సంగీతం పాడతారో, ఎక్కడ ఇలాంటి ఈవెంట్స్ జరుగుతాయో, అవుట్ రీచ్ ప్రోగ్రామ్, ఎట్లా వాయిస్ కేర్ చేసుకోవాలి, ఎట్లా మన వాయిస్ని కాపాడుకోవాలి, ఇటువంటి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మనం చేసుకోవడమే కాకుండా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వాటికి ఫండింగ్కి ఎవరైనా పెద్దలు సహకరిస్తే, మా స్టూడెంట్ ఒక అమ్మాయి పోస్ట్ పార్టం వాయిస్ దాని మీద రీసెర్చ్ చేస్తోంది. ఇలాగ రకరకాల వాయిస్ మీద రీసెర్చ్ పేపర్స్ ఇండియాలో చాలా తక్కువ, అన్ని ఫారిన్ నుంచే వస్తున్నాయి పేపర్స్ అన్ని. ఈ విధంగా మన ఈ సంస్థ తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. Thank you so much, sir, for your informative message. Now, we will have a brief recorded message from Sri Mango Garu, renowned playback singer, as he could not attend in person for today's event. అందరికీ నమస్కారం అండి. నేను మీ సింగర్ మనో.
నాగూర్ బాబు. అందరికీ నమస్కారాలు. 19 ఏప్రిల్ 2026 వరల్డ్ వాయిస్ డే సెలబ్రేషన్ సందర్భంగా ప్రొఫెషనల్ వాయిస్ కేర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆవిష్కరణ నిర్వాహకులైనటువంటి డాక్టర్ ఫణీంద్ర కుమార్ గారిని అండ్ విరించి హాస్పిటల్ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. భారతదేశంలో ప్రథమంగా ఇటువంటి సొసైటీ హైదరాబాద్లో ప్రారంభించడం గొప్ప విశేషం. ఈ సొసైటీ ద్వారా మన దేశంలోని గాయకులే కాకుండా అందరూ ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్కి వాయిస్ అవేర్నెస్, వాయిస్ హైజీన్ టెక్నిక్స్ తెలుసుకోవటం వల్ల స్వర సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇన్సూరెన్స్ పథకం వాయిస్ ప్రాబ్లమ్స్ వచ్చిన వారికి ఉపయోగపడే విధంగా ఈ సొసైటీ ట్రై చేయడానికి దోహదపడుతుంది. అది చాలా గొప్ప విషయం. ఈ సొసైటీ డెవలప్మెంట్కు నేను పూర్తి సహకారం అందజేయడానికి సిద్ధమని ఎప్పుడు డాక్టర్ గారికి తెలియజేశాను. ఫణీంద్ర కుమార్ గారు మన దేశంలో ఫస్ట్ వాయిస్ సర్జన్. 2003వ సంవత్సరం మా బ్రదర్కి థైరాయిడ్ ఆపరేషన్ వల్ల వోకల్ కార్డ్ పెరాలసిస్ వచ్చి వాయిస్ పోతే డాక్టర్ ఫణీంద్ర కుమార్ గారు వాయిస్ సర్జరీ చేసి చక్కని వాయిస్ ప్రజెంట్ చేశారు. సో ఇది తెలియజేయటం నాకెంతో ఆనందం. ఇటువంటి గొప్ప డాక్టర్స్ గురించి వారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం ముఖ్యంగా గాయకులు వాయిస్ వాళ్ళ జీవితానికి ఆధారంగా ఉండే ప్రతి ఒక్క ఆర్టిస్టు, వాయిస్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ సజెషన్స్ వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. It was a great message. Now we request Sri Vedula Satyanarayana Garu and Dr. Fanindra Kumar to honor and felicitate our chief guest Dr. Murali Mohan Garu on the occasion of receiving the honor of Padma Shri Award. We request them to also felicitate Srimati S.P. Shailaja Garu, our distinguished guest. I request Miss Meena Kumari Garu to felicitate Srimati S.P. Shailaja Garu, our distinguished guest. We request our chief guest Dr. Murali Mohan Garu to felicitate our vice chairman Sri Vedula Satyanarayana Garu and Dr. Fanindra Kumar and Dr. Balasubramanyam Garu.
డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఫెల్ స్టేట్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు. I request Murli Mohan Garu to felicitate Dr. Fanindra Kumar Garu. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఫణీంద్ర కుమార్ గారు. అందుకని అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ప్రభాకర్ రెడ్డి గారు, విజయప్రకాష్ గారు కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతు ఒక గ్రూప్ పిక్చర్ కోసం. ఫోటోనా? అయ్యే సార్ దమరే. అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఫణీంద్ర కుమార్. నేను వాయిస్ సర్జన్. మన దేశంలో ఈ స్వర సమస్యల గురించి ఒక 20 సంవత్సరాల క్రితం సరైన వైద్యం అంటూ ఉండేది కాదు. నేను గుంటూరులో ఈఎన్టీ ప్రొఫెసర్గా ఉండగా అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఈ స్పెషాలిటీకి స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచన రావడంతో దీన్ని 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. మన మానవ స్వరం అనేది ఒక వరం. ఎందుకంటే మానవ స్వరంలాగా మాట్లాడేటటువంటి శక్తికి వేరే జీవరాశులు వేటికి లేదనమాట. అందుకని దీన్ని ఒక ఫింగర్ ప్రింట్గా మనం భావిస్తాం మానవ స్వరాన్ని. ఒకప్పుడు ఈ స్వరం అనే చాలామందికి జీవనోపాధి అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళనే మనం ప్రొఫెషనల్ వాయిసెస్ యూజర్స్ అంటాం. అంటే స్వరం పైన ఆధారపడి జీవించేవాళ్ళు. ఎవరు వీళ్ళలో ప్రముఖులు సింగర్స్, అంటే గాయకులు, తర్వాత వచ్చేసి పర్ఫార్మింగ్ ఆర్టిస్టులు, నటులు, అదేవిధంగా డబ్బింగ్ ఆర్టిస్టులు, యాంకర్సు, న్యూస్ రీడర్సు, మరియు పొలిటీషియన్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ చాలామంది కూడా వాళ్ళ ప్రొఫెషన్ ఎక్కువ వాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. మన రొటీన్ లైఫ్లో మనందరికీ తెలుసు, ఇటువంటి వాళ్ళకి వాళ్ళ వాయిస్లో ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉండటం, నిరాశ చెందటం, నెక్స్ట్ ఏంటి మన ఫ్యూచర్ అనేటువంటి భావన ఏర్పడచ్చు. అదే కాకుండా మన దేశంలో ఒక స్పెషాలిటీ, అంటే దీన్ని లెరింగాలజీ అంటాం. ఈ వాయిస్ సంబంధించిన ఒక స్పెషాలిటీ లెరింగాలజీ. ఈ ఈఎన్టీలో ఒక సూపర్ స్పెషాలిటీగా మనం భావించవచ్చు. ఈ లెరింగాలజీ అనేది ఒక స్పెషాలిటీ ఉంది. దీనికి ప్రత్యేకమైన వాయిస్ క్లిక్స్ ఉన్నాయి కూడా చాలామంది ప్రజలు అవగాహన లేదు. దీనివల్ల అంటే ఒక్కొక్కసారి మామూలు ఈఎన్టీ క్లిక్స్కి, జనరల్ క్లిక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తగ్గితే బాగానే, తగ్గకపోతే వాళ్ళు నిరాశలో ఉన్నాయి. వాళ్ళకి దీని ట్రీట్మెంట్ లేనటువంటి వదిలేసే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ 16నే వరల్డ్ వాయిస్ డే, అంటే ప్రపంచ స్వర దినోత్సవంగా భావించబడింది. ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ వాయిస్ డే సెలబ్రేషన్స్ ప్రపంచంలో జరుగుతుంటాయి. మొట్టమొదటి 1999లో మన బ్రెజిల్లో స్టార్ట్ అయింది.
తర్వాత నేను ఈ వాయిస్ సర్జరీ లేదా వాయిస్ స్పెషాలిటీ ఇండియాలో స్టార్ట్ చేసిన తర్వాత 2006 సంవత్సరంలో మొట్టమొదటి ఈ వరల్డ్ వైడ్ సెలబ్రేషన్ అనేది హైదరాబాద్లో చేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి వాయిస్ క్లినిక్ అంటే మన దేశంలో హైదరాబాద్లోనే ప్రఖ్యాత సినీ గాయకులైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నేను కలిసి మెలడీ వాయిస్ క్లినిక్ ఒక క్లినిక్ వాయిస్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ప్రొఫెషనల్ వాయిస్ గురించి. తర్వాత ఈ ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్కి వాళ్ళు ఈ ఒక అసోసియేషన్ స్టార్ట్ చేద్దామని బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పటి నుంచి అనుకుంటుందండి, కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఈరోజు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ వరల్డ్ వైడ్ సెలబ్రేషన్స్ అంటే ఈ వరల్డ్ వైడ్ డే 2026లో ఏంటంటే థీమ్ ఏంటంటే కేర్ యువర్ వాయిసెస్, కేర్ యువర్ వాయిస్ అంటే మీ వాయిస్ జాగ్రత్త తీసుకోండి. అందుకని ఈ సంవత్సరమే ప్రత్యేకంగా ఈ ప్రొఫెషనల్ వాయిస్ కేర్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రత్యేక సొసైటీ ప్రారంభిద్దామని ఈరోజు ఏప్రిల్ 19వ తారీఖు విరించి హాస్పిటల్లో ఒక సభ చేయడం జరిగిందనమాట. దీనికి చీఫ్ గెస్ట్గా ప్రఖ్యాత సినీ నటులు డాక్టర్ మురళీమోహన్ గారు, అదేవిధంగా విశిష్ట అతిథి డిస్ట్రిక్ట్ గెస్ట్గా శ్రీమతి ఎస్పి శైలజ గారు ప్రముఖ గాయకురాలు ఆమె విచ్చేశారు. ఇతర ప్రముఖులు కూడా చాలామంది విచ్చేయడం జరిగింది. ఈ సొసైటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకటి మన దేశంలో ఈ వాయిస్ గురించి అవేర్నెస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాయిస్ ప్రాబ్లం లేకుండా చేయొచ్చు అంటే చెప్పడం ఒకటి. రెండోది ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ వస్తే అని తెలియజేపడతాం రెండోది. ఇక మూడోది ఏంటంటే వాయిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ పథకం ఏర్పడేట్టుగా ఇన్సూరెన్స్ కంపెనీలతో నెగోషియేట్ చేసి అటువంటి ఫెసిలిటీ కూడా క్రియేట్ చేద్దామని ఈ సొసైటీ ముందంచి వేస్తున్నది. ఈ సొసైటీ అందరూ దీనిలో మామూలుగా నా ప్రొఫెషనల్ వాయిసే కదా, పబ్లిక్ ఎవరైనా దీనిలో చేరచ్చు, వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండే అవకాశం ఉంది. ముందర ఈ సొసైటీని మేము బాగా పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం.